రైట్. విశాఖపట్నం పిఎం పాలెంలో ఘోర విషాదం చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. పెళ్ళైన 40 రోజులకే కేవలం మే 13 తారీఖున పెళ్ళైంది. ఈరోజు జూన్ 25 తారీఖు. ఈరోజు నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన పిఎం పాలెంలో విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు ఆ కుటుంబంలో. సో, అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మే 13వ తేదీన మురళి అనే వ్యక్తితో ఈ యొక్క కృష్ణవేణి అనే అమ్మాయికి మ్యారేజ్ అయింది. మేనమామ కొడుకే ఈ అబ్బాయి, మేనత్త కొడుకు. సో, తనను పెళ్లి చేసుకొని దాదాపు ఒక నెల రోజులైంది. అంటే వీళ్ళిద్దరూ గూడా పిఎం పాలెంలోనే తన అమ్మవారింటి దగ్గరే వాళ్ళందరూ గూడా నవ జంట గూడా నివాసం ఉంటున్నారు. సో, అంటే ఎటువంటి తగాదాలు లేవు, ఏమీ లేవు. భర్త దివీస్ కంపెనీలలో జాబ్ చేస్తా ఉన్నాడు. ఈ భార్య గోపాలపట్నంలోని ఒక మార్ట్‌లో కృష్ణవేణి జాబ్ చేస్తా ఉంది. ఏమైందో తెలీదు గానీ కృష్ణవేణి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడాన్ని తన భర్త ఆఫీస్ నుంచి, దివీస్ కంపెనీ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. మొత్తం మీద ఈ యొక్క ఘటనతో ఈ యొక్క పిఎం పాలెం, విశాఖపట్నం పిఎం పాలెంలో విషాద ఛాయలు నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తన తండ్రి, కృష్ణవేణి తండ్రి చెప్తున్న మాట ప్రకారం తన అల్లుడు గూడా చాలా మంచివాడు. మేనల్లుడే, తెలిసిన వాడే, అయిన వాడే, సొంత వాడే. ఇచ్చాము. తనలో ఎటువంటి రిమార్క్ గూడా లేదు. ఏం జరిగిందో తెలియదు. తను ఇలాగా చనిపోతుంది. తన కూతురు నెల రోజులకి ఇలా చనిపోతుంది అనుకోలేదు అంటూ కూడా తన తండ్రి చెప్తున్నారు. ఇక అదే విధంగా వచ్చేసరికి ఎటువంటి కూడా గొడవలు లేవు కాబట్టి అన్యోన్యమైన జంట, చక్కగా అచ్చట ముచ్చట తీరుస్తున్న జంట ఇప్పుడే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉంటా ఉన్నారు. జాబ్‌కెళ్ళొస్తాం. తనొక పని, కృష్ణవేణి ఒక పని, మురళి తన భర్త మురళి ఒక పని, ఇద్దరు కూడా దివీస్‌లో మురళి చేస్తా ఉండంటే పక్కనే ఉన్న గోపాలపట్నం మార్ట్‌లో ఈ యొక్క కృష్ణవేణి చేస్తా ఉంటారు. ఇద్దరు గూడా చక్కగా పని చేసుకుంటూ హ్యాపీగా తన జీవనాన్ని సాగిస్తా ఉంటున్నారు. ఏం జరిగిందో తెలీదు, ఎలా జరిగిందో తెలీదు. ఒక్కసారిగా ఇలా విగతజీవిగా పడి ఉండడం మేము ఓర్చుకోలేకపోతున్నామంటూ తన తండ్రి చెప్తున్నారు. సో, ఏదేమైనా గాని ఇలాగా మీరు పక్కన విజువల్స్‌లో చూస్తున్నారు. చక్కని జంట పెళ్ళైన నెల రోజులకే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? తను విగతజీవిగా తన భర్త మురళి వెళ్ళే టైంకి ఈ విధంగా తను విగతజీవిగా పడి ఉండటం వెనక అసలు ఏంటి రీజన్ అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇలాంటి కేసులు కూడా మనం చూసుకోవచ్చు. విశాఖలోనే టెక్కీ గాయత్రి యొక్క హత్య ఏ విధంగా జరిగిందనేది తన భర్త రాత్రికి రాత్రే చంపేసేసి పెళ్ళైన కొద్ది రోజులకే, దాదాపు 7 నెలలకే పెళ్ళైన 7 నెలలకే తన భర్త చంపేసేసి తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా క్రియేట్ చేసేసి తర్వాత వెళ్ళిపోవటం, తన తల్లిదండ్రులు తీసుకొని పరారవ్వటం. ఇప్పుడు ప్రెజెంట్ ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడొక చోట, అక్కడొక చోట హోటల్‌లో తలదాచుకుంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వెంటనే తను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే తను వెళ్ళిపోవటం, పారిపోవడం జరుగుతోంది. ఇదే క్రమంలో ఇలాగేమన్నా తన భర్త ఏమన్నా చేశాడా? తన భర్త కృష్ణవేణిని మనస్పర్ధల విషయంలో ఏమన్నా జరిగిందా ఇలాగా అనేది గూడా ఒక రకంగా మనకి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకో రెండో కోణంలో చూసుకున్నట్లయితే ఎవరు లేని సమయంలో కృష్ణవేణి ఆత్మహత్య చేసుకున్న ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో, అంటే చుట్టుపక్కల వాళ్ళు లేదంటే శత్రువులుగాని ఏమన్నా చేశారా? లేదంటే వీళ్ళు జంట కాపురాన్ని చూడటానికి చూడముచ్చటగా ఉంది కాబట్టి 40 రోజులే అవుతుంది కాబట్టి ఎంతో చక్కగా ఇద్దరు చెరో పని చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు కాబట్టి పడని వారు ఏమన్నా ఈ విధంగా చేశారా? లేదంటే శత్రువులు ఏమన్నా చేశారా? ఏమన్నా గొడవయిందా? అసలు ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకుందా? అసలు ఏందో తెలియని మిస్టరీగా ఉంది కాబట్టి ఈ రకాలుగా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసులు తమదైన శైలిలో ప్రాథమిక విచారణ మొదలుపెట్టిన తర్వాత మొత్తం మీద తన భర్తని, అదేవిధంగా తల్లిదండ్రుల్ని, అందరిని కూడా చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించిన తర్వాతే మనకి పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇలాంటి కేసు, మరో కేసు చూసుకున్నట్లయితే జన్నారం దగ్గర మొన్న జరిగిన యొక్క ఇన్సిడెంట్, తన భర్తే తన భార్యని చంపించడానికి ముఠా గ్యాంగ్‌కి సుపారీ ఇచ్చి తన భార్యని చంపించడానికి కూరగాయలు అన్నీ కూడా తీసుకుంటూ సంత నుంచి వెళ్తూ తన భార్యని ఎవరో లాక్కొని వెళ్ళిపోయి దాదాపు 500 మీటర్ల దూరంలో తన కళ్ళెదురుంగానే తన భార్యను చంపేశారు అంటూ కూడా ఈ రకంగా తను ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ కూడా మొత్తాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపిన తర్వాత ఈ రకంగా మనకి పూర్తి డీటెయిల్స్ వచ్చినాయి. అంటే తన భర్తే సుపారీ ఇచ్చి తన భార్యను చంపించాడని. ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క కేసు విశాఖ జిల్లాలో ఇప్పుడు జరిగిన ఈ యొక్క కృష్ణవేణి కేసులో కూడా ఈ రకంగా ఏమన్నా ఉందా? తన భర్త ఏమన్నా చంపించాడా? అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో, నిన్న మొన్న జరిగిన ఈ యొక్క కేతన్ విషయం ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఒక మిస్టరీగా మారిన కేతన్ అనే ఈ యొక్క ఎంగేజ్‌మెంట్ అయ్యి మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని ఈ నెల జూలై 17వ తారీఖున పెళ్లి చేసుకోవాల్సిన జంట, తన భార్య, తన ప్రియుడు
చేతంతో కలిసి లోయలో పడేసి చంపేసిన ఘటన కూడా పోలీసులు తమదైన స్టైల్‌లో విచారణ మొదలుపెట్టిన తర్వాత ఇయన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు కూడా ఇలాంటిది ఏమన్నా జరిగిందా అనేది కూడా మిస్టరీగా మారింది. సో, చూద్దాం ఇక పోలీసులు తమదైన స్టైల్‌లో విచారణ మొదలుపెట్టి అసలు ఎందుకు చనిపోవాల్సొచ్చింది తన భార్య కృష్ణవేణి అనేది కూడా వాళ్ళు పూర్తిగా విచారణ మొదలుపెడితే, దర్యాప్తును మొదలుపెడితే గనుక మనకు తెలిసే అవకాశం ఉంది. కెమెరా‌మ్యాన్ సన్నీతో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.